సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్గానే యమహా కంపెనీ నుంచి యమహా XSR 155 బైక్ లాంచ్ చేసే సంగతి మీ అందరికి తెలిసిందే కదా. సో ఈ బైక్ అనేది నియర్ బై డీలర్స్ కూడా వచ్చేసింది, అలాగే చాలా మంది పర్చేజ్ చేస్తున్నారు. అలాగే మన ఛానల్లో కూడా దీని యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ కూడా పోస్ట్ అయితే చేశాను. సో రివ్యూ చేసినప్పుడు నాకు ఈ బైక్లో ఒక టాప్ 10 పాయింట్స్ అయితే నేనైతే నోటీస్ చేశాను అనమాట. నెగిటివ్ పాయింట్స్ అనేవి నోటీస్ చేశాను. సో నాకు నచ్చలేని విషయాలు ఈ బైక్లో ఏమున్నాయో నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ టాప్ 10 నెగిటివ్ పాయింట్స్ అనేవి కంప్లీట్గా నా ఇండివిజువల్ ఒపీనియన్. సో ఈ పాయింట్స్ గురించి వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఈ బైక్ లో నాకు ఫస్ట్ నచ్చలేదు ఏంటంటే, వీళ్ళు యూరోపియన్ కంట్రీలో కంప్లీట్ బ్లాక్ కలర్ అయితే లాంచ్ చేశారు. బట్ మన ఇండియన్ మార్కెట్ కోసరికి కంప్లీట్ బ్లాక్ కలర్ అనేది లాంచ్ చేయకుండా బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో మనకి ఒక వెహికల్ అయితే లాంచ్ చేశారు. అలాగే గ్రీన్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బ్లూ అయితే ఉంటుంది, ఇది వేరే విషయం. బట్ డార్క్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో కంప్లీట్ బ్లాక్ కలర్, సో దీని అయితే వీళ్ళు లాంచ్ అయితే చేయలేదు. సో ఇదైతే నాకు నచ్చలేదు. సో చాలా మంది అయితే కంప్లీట్ బ్లాక్ కలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేబీ వీళ్ళు ఇన్ ఫ్యూచర్ లో దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బట్ బ్లాక్ కలర్ తీసుకురావడం ఒక నెగిటివ్ పాయింట్ గా నాకైతే అనిపించింది. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చిన సెకండ్ పాయింట్ ఏంటంటే, దీని యొక్క సీట్ అని చెప్పొచ్చు. సీట్ యొక్క క్వశ్చన్ అయితే మాత్రం అంతంత మాత్రంగా అయితే ఉంది, మరి అంత సాఫ్ట్ అయితే ఏం లేదు. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే సీట్ యొక్క లెంత్ కూడా మేజర్ గా, సో MT-15 లో ఎంతైతే సీట్ లెంత్ ఉందో దీంట్లో కూడా సేమ్ సీట్ లెంత్ అయితే ఉంది. సో నేను బైక్ లాంచ్ చేసినప్పుడు ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ చూసి సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు కదా, ఫ్యామిలీకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ రియాలిటీలో నేను చూస్తున్న తర్వాత MT-15 లో ఎంతైతే సీట్ లెంత్ ఉందో దీంట్లో కూడా సేమ్ లెంత్ అయితే ఉందన్నమాట. సో MT-15 లో మేజర్ డ్రాబ్యాక్, బైక్ లో అన్ని ఫీచర్స్ బాగున్నప్పటికీ దాంట్లో సీట్ అనేది చిన్నగా ఉండడం వల్ల ఫ్యామిలీకి అంత యూజ్ఫుల్ అయితే అవ్వదు, సోలో రైడ్స్ కి మాత్రమే అయితే యూజ్ అవుతుంది. బట్ ఆ ప్రాబ్లం ఈ వెహికల్ లో రెక్టిఫై అయిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సీట్ యొక్క లెంత్ అయితే మాత్రం సేమ్ అయితే ఉంది. డిఫరెన్స్ ఏంటంటే, MT-15 లో మనకి రైడర్ సీట్ కిందకి అయితే ఉంటుంది, పిలియన్ సీట్ అనేది కొంచెం పైకి అయితే ఉంటుంది. XSR లో ఏంటంటే మనకి కంప్లీట్ ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. సో అదొకటి మాత్రమే డిఫరెన్స్. బట్ సీట్ యొక్క లెంత్ అయితే మాత్రం సేమ్ అయితే ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి సీట్ గ్రాబర్స్ అనేవి మనకి దీంట్లో ఇవ్వట్లేదు అనమాట. అడిషనల్ గా మనం యాక్సెసరీస్ లో పర్చేస్ చేసిన అవసరం అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి ఒక 1100 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ మనం గ్రాబర్స్ అనేవి యాక్సెసరీస్ లో వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీని యొక్క డిఆర్ఎల్స్ అని చెప్పొచ్చు. డిఆర్ఎల్స్ అనేవి మనకి హాఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే రౌండెడ్ LED డిఆర్ఎల్స్ అనేవి ప్రొవైడ్ చేయకుండా హాఫ్ LED డిఆర్ఎల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడడానికి అంత అట్రాక్టివ్ గా నాకైతే కనిపించలేదు ఫ్రంట్ నుంచి అయితే. అలాగే ఇంకొకటి టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా బ్యాక్ సెక్షన్ లో LED టైల్ లైట్ ఇచ్చినప్పటికీ దాని యొక్క లుక్ అనేది అంత అట్రాక్టివ్ గా నాకైతే అనిపించలేదు. సో ఇంకొంచెం డిఫరెంట్ గా, ఇంకొంచెం యూనిక్ గా డిజైన్ చేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే, దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ, అలాగే ట్యాంక్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ట్యాంక్ అనేది 10 లీటర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 12 లీటర్స్ ట్యాంక్ ఇచ్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డుతో మనకి డిజైన్ చేశారు. సో వెయిట్ ఎక్కువైపోతుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం తగ్గించారు అనుకోవడానికి దీని యొక్క వెయిట్ కూడా 137 kg వెయిట్ అయితే ఉంది. సో కొంచెం లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి, సో మెటల్ బిల్డ్ తో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేస్తుంటే బాగుండేది. బట్ ఇక్కడ మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బోర్డుతో మనకి ట్యాంక్ అయితే డిజైన్ చేశారు. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా LCD కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా డే టైంలో కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. సో ఇది కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. అట్లీస్ట్ మనకి TFT కన్సోల్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ కన్సోల్ ఇంకా మనకి అక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే తీసుకురాలేదు. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో దీన్ని కూడా అప్డేట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో ఎటువంటి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మనం చూసుకుంటే 100cc లో కానీ 110cc లో కానీ 125cc లో కానీ బేసిక్ వెహికల్ లో కూడా మనకి ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయితే చేశారు. బట్ ఈ బైక్ కి మనం 1,90,000 రూపీస్ వరకు పెడుతున్నాము. బట్ ఇక్కడ మనకి ఎటువంటి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బైక్ లో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే, హ్యాండిల్ బార్ మీద స్విచెస్ అని చెప్పొచ్చు. ఒక 2 years బ్యాక్ అనుకుంటా యమహా MT-15 లో మనకి హార్న్ అనేది పైన ఇస్తున్నారు, అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి కింద ఇచ్చారనమాట హ్యాండిల్ బార్ మీద. బట్ అవి కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్ గా మనకి హార్న్ అనేది కింద అయితే ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ అనేవి పైన అయితే ఉంటాయి కదా. బట్ MT-15 లో మనకి కంప్లీట్ గా డిఫరెంట్ గా మనకి తీసుకొచ్చారు. బట్ అది అంత యూజ్ఫుల్ గా అనిపించకపోవడం, అంటే కన్వీనియంట్ గా అనిపించకపోవడం, మళ్ళీ దాన్ని నార్మల్ గా చేశారు. బట్ ఏదైతే అన్కన్వీనియంట్ గా ఉందో అదే మనకి స్విచెస్ అనేవి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. హార్న్ అనేది పైన ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ అనేవి కింద అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే నాకు నచ్చలేదు పర్సనల్ గా అయితే. అండ్ అంత కన్వీనియంట్ గా అయితే ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం రెగ్యులర్ బైక్స్ కి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి. సో మనకి దాంట్లో ఆ పొజిషనింగ్ అనేది డిఫరెంట్ గా ఉండడం వల్ల కొంచెం అన్కన్వీనియంట్ గా అయితే ఉంటుందని చెప్పొచ్చు.
అలాగే ఈ బైక్ లో ఎటువంటి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ కానీ బ్రేక్ లివర్స్ కానీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. సో మనం 1,90,000 రూపీస్ పెడుతున్నామంటే మినిమం ఇవైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీంట్లో అవి లేకపోవడం ఒక డ్రాబ్యాక్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఇవన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ బైక్ ఒక ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైతే అయిందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో 1,50,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో లాంచ్ చేశారు. ఆన్ రోడ్ అనేది అరౌండ్ 1,90,000 రూపీస్ వరకు అవుతుంది అనమాట. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైతే అయిందని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ యమహా కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బైక్స్ యొక్క ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువగానే పెడతారు. సో దీని యొక్క ప్రైస్ కూడా ఎక్కువగా అనిపించింది నాకైతే మాత్రం. సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ బైక్ అనేది మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారా లేదా, ఈ బైక్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.